దినేష్ బాబు అనే నేను ఏపీ మోడల్ స్కూల్ పాణ్యంలో ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ముందుగా మీకు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజన్ 2047 అనేది ఇది ఒక గవర్నమెంట్ విజన్ కాదు, ఇది ప్రతి భారతీయుడి బాధ్యత. అందులో ముఖ్యంగా ఒక ప్రధానోపాధ్యాయునిగా నా పాత్ర మరువలేనిది. ఒక ఉపాధ్యాయునిగా, ఒక ప్రధానోపాధ్యాయునిగా పిల్లల్లో నాలెడ్జ్ను పెంపొందించడం, డిసిప్లినరీ వాల్యూస్ను, అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ను, డిజిటల్ లిటరసీని మరియు మోరల్ వాల్యూస్ను, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వాల్యూను పెంపొందించడం నా బాధ్యత. ఇందులో భాగంగా పిల్లలకందరికీ కూడా ఇటువంటి 360 డిగ్రీస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ప్రతి విద్యార్థి పెంపొందించేటట్టు నేను ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రతి విద్యార్థి తనలోని సామర్థ్యాన్ని వెలికితీయుటకు ప్రతి ఉపాధ్యాయుని సహకారంతో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులిద్దరినీ కూడా ఒక విజన్ 2024-7లో భాగస్వామ్యం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేటి భారత పౌరులే, నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. సో వారిని ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి విద్యార్థిని కూడా నేను దేశానికి ఏమి చేయగలను అనే ఒక సేవా తత్పర భావాన్ని పెంపొందిస్తానని హామీ ఇస్తున్నాను. సో ఉపాధ్యాయులు, నేను, నా విద్యార్థులు అందరం కలిసి రేపు 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పెంపొందించడంలో మా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. జై హింద్, జై భారత్.